ఓం నమ శివం నమో వెంకటేశయ్య. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్. గత 28 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. వీటి మీద 3 బుక్కులు కూడా రాయడం జరిగింది. ఈరోజు మనము మధుమేహ వ్యాధి అంటే డయాబెటీస్, షుగర్ వ్యాధి అంటారు. వీటికి ఏ మొక్కలు మనం ఉపయోగిస్తాము, ఎలా నివారించుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాము. మన భారతదేశంలో దగ్గర ఎంతో జనాభా ఉంది. ప్రతి ఇంట్లోనూ 4 లేదా 5 మంది ఉన్నారనుకోండి. 5 మంది ఉంటే 3కి షుగర్ ఉండాలి. షుగర్ అంటే డయాబెటీస్. దీనికి కారణం ఏమిటి? ఇంతకుముందు పూర్వకాలంలో చెప్పేవాళ్ళు, మీ అమ్మ మీ నాన్న వాళ్ళకు ఉంది, మీ తాత వాళ్ళకు ఉంది, నీకు వచ్చింది అని. అది ఒకప్పుడు మాట. ఇప్పుడు అలా కాదు. అసలు షుగర్ వ్యాధి ఎందుకు వస్తుంది? ఫస్ట్ మెంటల్ స్ట్రెస్. ఎవరైతే మెంటల్ స్ట్రెస్తో ఎక్కువగా బాధపడుతుంటారో వాళ్లకు ఏజ్ నిమిత్తం లేకుండా, 20 ఏళ్ళు కాదు, పుట్టిన బిడ్డకు కూడా షుగర్ వస్తూ ఉంది. ఏజ్ నిమిత్తం లేకుండా వస్తూ ఉంది. నెంబర్ 1 మెంటల్ స్ట్రెయిన్. నెంబర్ 2 ఫిజికల్ ఎక్సర్సైజ్, అంటే బాడీ ఏ పని చేయకుండా ఉండడం వల్ల, ఆప్షన్స్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్. నెంబర్ 3 ఊబకాయం. ఊబకాయం అంటే ఒబేసిటీ, బరువు పెరగడం వల్ల. నెంబర్ 4 బాడీలో చేంజెస్ వల్ల. నెంబర్ 5 జెనెటిక్ ఇన్హెరిటెన్స్, అంటే తల్లులకు ఉండి తండ్రులకు ఉండి వచ్చేదన్నమాట. అది ఎప్పుడో ఇప్పుడు లాస్ట్ అన్నమాట. అది ఒకసారి షుగర్ వచ్చిన తర్వాత జీవితాంతం షుగర్తో బాధపడాల్సిందే. వాటికి షుగర్కు కంట్రోల్ లేదు. కొంత అర్లీ స్టేజెస్లో, కొంత ఏజ్ వరకు, ఒక 18-17 సంవత్సరాల వరకు ఉన్న వాళ్లకు పూర్తిగా తగ్గించవచ్చు. కొంచెం ఏజ్ అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళకు షుగర్ను పూర్తిగా మనం పూర్తిగా నయం చేయలేము. ఒకసారి షుగర్ వచ్చిన తర్వాత జీవితాంతము మందులు వాడాల్సిందే. కాబట్టి ఇప్పుడు మనము నేచురల్గా ఏమేమి మొక్కలు షుగర్ వాడతాము, అది ఏమేమి మొక్కలు ఏ పార్ట్ తీసుకోవాలి, ఎలా వాడాలి అనేది చూస్తాము. ఇప్పుడు నెంబర్ 1, దీంట్లో నెంబర్ 1 వచ్చిందను మామూలుగా మీరు చూసే ఉంటారు, తుంగగడ్డలు, సైప్రస్ రోటాండస్. ఈ తుంగగడ్డలు చాలా బాగా షుగర్కి పనిచేస్తుంది, సైప్రస్ రోటాండస్. అలాగే తురక వేప అంటారు, మీలియా అజాడ్రక్, మీలియేసి తురక వేప, ఇది చాలా బాగా పనిచేస్తుంది, తురక వేప. అలాగే నేలవేము, దీన్ని ఆండ్రోగ్రాఫిస్ పానిక్యులేటా అంటారు. దీని యొక్క పత్రాలను తీసుకోవాలి, ఇది నేలవేము. అలాగే ఇది వచ్చిందను ఉస్తికాయలు అంటారు, సొలానం టార్వం అంటారు. ముష్టి కాదు, ఉస్తికాయలు అంటారు. ఇవి నెంబర్ 1గా షుగర్కి పనిచేస్తాయి, సొలానం టార్వం, ఉస్తికాయలు. అలాగే దీన్ని ఎలియాంథస్ ఎక్సెల్సా అంటారు, అడవి వేప అంటారు, ఎలియాంథస్ ఎక్సెల్సా, సీమ రుబేసి. వీటి యొక్క పత్రాలను తీసుకోవాలి. అలాగే బిల్లుడు, దీని యొక్క క్లోరోక్జైలాన్ షిటీనియా అంటారు, ఈ బిల్లుడు పత్రాలను తీసుకోవాలి. అలాగే ఇది కదంబము అంటారు, యాంథోసెపాలస్ కదంబ అంటారు, వీటి యొక్క ఆకులను తీసుకోవాలి. అలాగే రావి యొక్క బెరడును మాత్రమే తీసుకోవాలి, రావి యొక్క బెరడును తీసుకోవాలి. అన్నిటికంటే మించి దీన్ని విషబుద్ధి అంటారు, విషబుద్ధి అంటారు. విషబుద్ధి ఇది నెంబర్ 1గా షుగర్కి పనిచేస్తుంది. అలాగే ఇది నేరేడు యొక్క గింజల్ని తీసుకోవాలి. అలాగే ఇది మాధవి లత అంటారు, హిప్టేస్ బెంగాలెన్సిస్, మాధవి లత తీసుకోవాలి. అలాగే ఇది వాది అంటారు, డొలికాండ్రోన్ క్రిస్పా అంటారు, దీని యొక్క తీసుకోవాలి. అలాగే దీన్ని ఏమంటారంటే తంగేడు అంటారు, ఈ తంగేలు పూలు కానీ కాయలు కానీ తీసుకోవాలి. ఇది నెంబర్ 1గా పనిచేస్తుంది. అలాగే దీన్ని జిమ్నిమా సిల్వస్ట్రీ అంటారు, పొడపత్రి అంటారు. ఇది జిమ్నిమా సిల్వస్ట్రీ, పొడపత్రి అంటారు, దీన్ని తీసుకోవాలి. దాంతోపాటు కరక్కాయలు, ఈ కరక్కాయలు టర్మినేలియా చిబులా అంటారు, కరక్కాయలు తీసుకోవాలి. అలాగే ఇవి చూడండి, దీన్ని ఏమంటారంటే ఇది కాకరకాయ, అడవి కాకరకాయ, చాలా చిన్న ఉంటాయి. ఎక్కువగా కడప డిస్ట్రిక్ట్లో బజార్లో పోసి అమ్ముతూ ఉంటారు. మొటికలు అని కూడా అంటారు. వీటిని ఈ ఎండబెట్టి వీటిని కూడా తీసుకోవాలి. ఇవన్నీ సమపాళ్ళల్లో తీసుకొని మనం పౌడర్ చేసుకోవాలి.
మనం పౌడర్ చేసుకోవాలి. షుగర్ పౌడర్, డయాబెటిక్ పౌడర్. దీంతోపాటు ఇది కూడా కలపచ్చు. మారేడాకు కలుపుకోవచ్చు, తర్వాత మెంతులు కూడా కలుపుకోవచ్చు. మారేడాకు, మెంతులు కూడా కలుపుకోవచ్చు అనమాట. ఇది అంత బాగా పనిచేస్తుంది అనమాట. మారేడాకు, మెంతులు ఇవి మనం తీసుకోవాల్సింది. అలాగే జామ కాయలు కానీ, ఆకు కానీ, బెరడు కానీ తీసుకోవచ్చు. ఇవన్నీ తీసుకొని ఇలా తయారు చేసుకొని ఇలా పౌడర్ తయారు చేసుకోవచ్చు. ఇది పౌడర్, షుగర్ పౌడర్ అనమాట, డయాబెటిక్ పౌడర్. నేను చెప్పాను కదా దీంట్లో ఏమేమి ఉన్నాయి, మళ్ళీ ఒకసారి చెప్పమన్నా కూడా చెప్తా. ఇవి నేను చెప్పాను కదా, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పౌడర్ను 1 స్పూన్, సపోజ్ అర స్పూన్ నుంచి 1 స్పూన్ నుంచి 1.5-2 స్పూన్లు. షుగర్ మామూలుగా 80 నుంచి 120 లేదా 60 నుంచి 120 వరకు ఉండాలి. ఒక 120 నుంచి 200 ఉంటే 1 స్పూను, 200 నుంచి 250 ఉంటే 1.5 స్పూను, 200కు పైన ఉంటే 2 స్పూన్లు. అలా రోజుకు ఒకసారి వాటర్లో కానీ, మధ్యలో కానీ భోజనం తర్వాత వాడాలి. తర్వాత టిఫిన్ తర్వాత, మధ్యాహ్నం భోజనం తర్వాత కానీ, రాత్రి పడుకునే ముందు కానీ వాడాలి. అలా వాడడం వల్ల షుగర్ పూర్తిగా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అంటే 60 to 120 మధ్యలోనే ఉంటుంది. అలా మీరు కంట్రోల్ చేసుకోగలిగితే మిగతా ఏమీ మనము దీని గురించి ఆలోచించాల్సిన అవసరమే ఉండదు. దాంతోపాటు డైట్ కంట్రోల్ అంటే ఏమి, ముఖ్యంగా షుగర్ తీపి వస్తువులు తినకూడదు. తీపిగా ఉండే వస్తువులు ఏమైనా సరే తినకూడదు. తర్వాత ఆకుకూరలు తినచ్చు, కూరగాయలు ఏమైనా తినచ్చు. కావాలంటే కూరగాయలను ఉడికించి దోసపిండి తయారు చేసుకొని దాంట్లో కలిపేసి దోశలు పోసుకొని తినచ్చు. షుగర్ వస్తువులు ఏమి కానీ తినకూడదు. అలా మనం కంట్రోల్ చేసుకున్నామంటే, ఫుడ్ కంట్రోల్ చేసుకుంటూ, ఎక్సర్సైజ్ చేసుకుంటూ, రోజు డైలీ వాకింగ్ చేసుకుంటూ ఈ పౌడర్ను కానీ వాడుకుంటే మనకు షుగర్కి సంబంధించినటువంటి ఏ సమస్యలు ఉండదు. ఒకసారి షుగర్ మీరు కంట్రోల్ చేసుకోలేదు అనుకోండి, చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మొత్తం ఫస్ట్ కిడ్నీ డ్యామేజ్ అవుతుంది, సో లివర్ పాడవుతుంది, హార్ట్ పాడవుతుంది, కళ్ళు కూడా రెటీనా దెబ్బతింటుంది, కళ్ళు కూడా కనపడదు. కాబట్టి ఇలా వాడుకోవడం వల్ల మన జీవితాంతం హ్యాపీగా ఉండొచ్చు. ఈ మందు మొక్కల పైన 4 బుక్కులు రాయడం జరిగిందండి. దీంట్లో ఒక బుక్ వచ్చిందండి, ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మందు మొక్కలు అన్నమాట. దీంట్లో 2000 మొక్కలు ఉన్నాయి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, ట్రేడ్ నేము, బొటానికల్ నేము, తర్వాత దాన్ని ఎట్లా గుర్తించాలి, వాటి యొక్క లక్షణాలు, ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, పూలు ఎప్పుడు వస్తాయి, కాయలు ఎప్పుడు వస్తాయి, తర్వాత ఉపయోగాలు, వేరు యొక్క ఉపయోగమేమి, కాండం యొక్క ఉపయోగమేమి, బెరుడు యొక్క ఉపయోగమేమి, పూలు యొక్క ఉపయోగమేమి, కాయలకు ఉపయోగమేమి, ఆ విధంగా ఎరగడం జరిగింది. దాంతోపాటు 2000 మొక్కల్లో 1000 మొక్కలకు కలర్ డిజిటల్ ఫొటోస్ ఇచ్చింది అనమాట. మీరు ఇది చూస్తానే ఈ మొత్తం డిజిటల్ ఫొటోస్ ఇప్పుడు చూస్తానే, ఈవెన్ చిన్న పిల్లవాడు కూడా ఈ బుక్ చూసి ఇది మన పెరట్లో ఉంది, మొక్కలు మన పొలంలో ఉంది, రోడ్లో ఉందని ఈజీగా చెప్పగలుగుతారు. ఈ బుక్ను చెప్పాను కదా, ఈ బుక్లో 2000 మొక్కలు ఉన్నాయి, 650 పేజీలు ఈ బుక్ అన్నమాట. ఇది మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారం మన దగ్గర ఉన్నట్టే. ఇది తరతరాలకు ఉపయోగపడే బుక్ అండి. 2000 మొక్కలకు ఫుల్గా ఇన్ఫర్మేషన్, డేటా ఇవ్వబడిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.